వారు కూడా రోమా చట్ట ప్రకారం సిలువేశారు. ఇప్పుడు ఒక దొంగ పశ్చాత్తాపం లేదు. ఒక దొంగకి ఏముందట? పశ్చాత్తాపం ఉంది. అయ్యా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపం కలిగి వేడుకున్నాడు ప్రభువుని. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు పరదేశంలో ఉండు. ఫస్ట్ మనం పరలోకం ఎవరు వెళ్ళాలి, ముందు ప్యారడైస్కి వెళ్ళాలి. పరదేశం నుంచే ముందు పాతాళంకి వెళ్ళాలి మనిషి. పాతాళం నుంచి పరదేశకి రావాలి, పరదేశం నుంచి పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడంటే ఈ వ్యక్తికి యేసుప్రభువు ఏమంటున్నాడు? నేడు నీవు కూడా పరదేశంలో ఉండు. పరదేశన్నా పరలోకం అన్నా ఇప్పుడు నెమ్మది కలిగిన స్థలాలు, యాతన లేని స్థలాలు, అగ్ని లేని స్థలాలు, ప్రశాంతంగా ఉండే స్థలాలు. పరదేశంలో ఉన్నా మంచిదే, పరలోకం ఉన్నా మంచిది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఎలాగవుతుంది? పోలీస్ నుంచి కానిస్టేబుల్ అవుతుంది, కానిస్టేబుల్ నుంచి ఎస్సీ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు 5 చదువుకుంటే 6కి వెళ్తాం. నాకు ఎలాగంటే మేము పెద్ద సేవ ముసలాడిని అయిపోయాం అనుకో, ప్రవక్త అయిపోయి ప్రొఫెసర్ అయిపోతాం. హల్లెలూయా. ఇక్కడ ఏంటంట? పశ్చాత్తాపం కావాలి.